ఏనుగుంట బ్రాహ్మణ సంఘ సమాజ సభ్యులందరికీ కూడా వినమ్ర నమస్కారములు. ఇన్ని మంది ఇక్కడ మన కొనుక్కోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాము. అలాగే మనతో పాటు మహిళా కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు శ్రీమతి స్వరాజ్ లక్ష్మి గారు కూడా మనతో పాటు వచ్చారు. నిజంగా మనం ఎంతో ఐకమత్యంగా ఉంటేనే నా మంత్రులు కూడా వస్తారు ఇక్కడికి. మనం చాలా గొప్పగా భావన చేసి వస్తున్నారు వాళ్ళకి. అలాంటి ఒక గొప్ప విషయాన్ని మనం ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిసి చాలా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గత కొన్ని సంవత్సరాలుగా విశేషమైన సేవలు అందిస్తూ అనేక మంది బ్రాహ్మణికాన్ని మంచి సభ్యత్వాన్ని కలిగి ఉండి ఎన్నో విశేషమైన కార్యక్రమాల్లో ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ విశేష మన్నన పొందిందన్నమాట. యథావిధిగా ప్రతి సంవత్సరం కూడా ఈసారి సంక్రాంతి ముగ్గుల పోటీ ఇంకా అందరికి కూడా ఈ యొక్క బ్రాహ్మణ ఐకమత్యాన్ని పెంచడం కోసం భిన్న రకాలైన చిన్న చిన్న ఆటలు అవన్నీ కూడా నిర్వహించి ప్రతిసారి ముందుకు వెళ్తూ ఉందన్నమాట. ఈ యొక్క కార్యక్రమానికి విశేషంగా ఈ బ్రాహ్మణ సంఘంలో ముఖ్యులైనటువంటి రెడ్డి ప్రకాష్ గారు, రామ్మోహన్ గారు, తర్వాత కృష్ణమూర్తి గారు, వీరందరూ అలాగే మాకు ఎల్లప్పుడూ ప్రతిదానికి కూడా వేదం హరిప్రసాద్ గారు, వీరందరూ కూడా ఎప్పుడు వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో మాకు జయప్రదం చేస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా మన మహిళా విశ్వవిద్యాలయం యొక్క రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు శ్రీమతి స్వరాజ్ లక్ష్మి గారు రావడం కూడా మాకెంతో చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మేము ఎన్నో చేయాలని, ఇంకా కొత్తగా ముందుకు వెళ్ళాలని, బ్రాహ్మణ సమాఖ్యని ఇంకా అభివృద్ధి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇదంతా కూడా ఈ సహకారాన్ని అందిస్తున్న బ్రాహ్మణ సంఘ సభ్యులందరికీ కూడా మనసారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను.